బావా అట్లేకే మ్యాచ్ చూస్తుంటే అడ్డంగా వస్తావేంటే? ఒకసారి రిమోట్ న్యూస్ చూడాలి. మ్యాచ్ చాలా బాగుంది, మ్యాచ్ చూడు. ఇప్పుడు ఎప్పుడు న్యూస్ ఏం చూస్తావు రాగనా? అక్కడ 2 దేశాలు యుద్ధం చేసుకుంటే ఇక్కడ మ్యాచ్ అంటావా? నీకు బుర్ర ఉందా? సార్ రిమోట్ అక్కడ 2 దేశాలే, ఇక్కడ 5-6 దేశాలు కలిసి 10 టీములుగా ఫామ్ అయ్యి ప్రతిరోజు ఒక యుద్ధంలా జరుగుతుంది. అక్కడ యుద్ధం ఇక్కడ మ్యాచ్ ఒకటేనా? అదే కదా, అక్కడ యుద్ధం ఇక్కడ మ్యాచ్ ఒకటేనా? ఎప్పుడైనా ఐపీఎల్ ఒక మెట్ ఎక్కువ. పిచ్చి బాగా ముదిరిందా నీకు? నీకన్నా కాదులే. ఈ ఐపీఎల్ మ్యాచ్ మనకు తిండి పెడుతుందా? ఆ వార్ ఏమైనా మనకి తిండి పెడుతుందా? తిండి పెట్టదురా, కానీ మనం తినే తిండి రేట్లు పెరుగుతాయి. అంత కంగారు పడిపోకు, ఇప్పుడు ఆ రేట్లు ఏమి పెరిగిపోవు. మరి ఎప్పుడు పెరుగుతాయి? అవి పెరగాలంటే ముందు పెట్రోల్ గ్యాస్ రేట్లు పెరగాలి. చూడ్డా నిబ్బులా కనిపిస్తా కానీ బాగా చెప్పారా? నేను కాదు, నువ్వు నిబ్బా. అమ్మ బాబోయ్. ఎంత మాట అన్నావు నన్ను? మరి కాకపోతే ఇంకేమనాలి నిన్ను? అవునులే, కుక్కకేం తెలుసు స్పాంజ్ పౌడర్ వాసన. నా తెలివితేటల కోసం నీకేం తెలుసు? అంటే ఇప్పుడు నన్ను కుక్క అంటున్నావా? అయ్యో, నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుందిగా. తెలివిందానివే. తెలివైన వారెవరో కుక్క ఎవరో ఇప్పుడు తెలిసిపోద్ది చూడు. అదలా? కంగారు ఎందుకు బావా, ఉన్నా కదా చెప్తాను. అయినా నీతో నాకెందుకు కానీ రిమోట్ నాకి. నీ తెలివితేటల కోసం తెలిసిపోద్దని భయపడిపోతున్నావా బావా? భయమా? నాకా? అది నీ దగ్గర. మూర్ఖులకి దూరంగా ఉందని అనుకుంటున్నా అంతే. ఇక్కడ నీకన్నా పెద్ద మూర్ఖులు ఇంకెవరు లేరు బావా. అసలు వార్ కోసం నీకేం తెలుసే? అసలు ఈ వార్ ఎందుకు స్టార్ట్ అయిందో నీకు తెలుసా? ఇదొక ప్రశ్న. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది. ఈ వెపన్స్ వల్ల ఇజ్రాయెల్కి ఎప్పుడైనా ఆపద ఉంటుందని, ఆ వెపన్స్ తయారు చేయడం ఆపమని యుద్ధం చేస్తుంది అంతే. మరి యుఎస్ ఎందుకు వార్ చేస్తుంది? యుఎస్ ఎందుకు వార్ చేస్తుంది? దీనికి తెలియదట్టేంటి ఎందుకు అడిగింది? అదొక పెద్ద సబ్జెక్ట్, అది నీకు చెప్పిన అర్థం కాదులే. అంత సెకలు పడకు బావా, నిజం చెప్పు, నీకు తెలియదు కదా. తెలియదురా. నాకు తెలుసు నీకు తెలియదని. నాకు తెలీదు, పోనీ నీకేం తెలుసు చెప్పు. యుఎస్ ఈ వరల్డ్లోనే టాప్ క్రూడ్ ఆయిల్ సప్లయర్. ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ చేసుకోవడం వల్ల ఆయిల్ రేట్స్ చాలా పెరుగుతాయి. అందుకే అమెరికా ఏం చేసింది, ఈ వార్ మధ్యలోకి వచ్చి యుద్ధం పెద్దది చేసింది. అంటే ఇప్పుడు యుద్ధం పెద్దదైతే యుఎస్ ఎక్స్పోర్టర్ కాబట్టి ఆయిల్ రేట్ పెరిగితే దీని లాభం ఉంటుంది అనమాట. ఎస్, యు ఆర్ కరెక్ట్. బాగానే తెలివితేటలు పెరిగారా నీకు? మరేమనుకున్నాం, బై బర్త్ వస్తాయి అంతే. అలాగా వద్దు, ఎక్స్ట్రా చేయకు. ఈ తెలివితేటలు నా వల్ల. ఏదో నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏదో న్యూస్ చూసుంటావు, ఇప్పుడు చెప్పేస్తాను అంతే తప్ప బై బర్త్ అంట. బై బర్త్ సర్లే, రిమోట్ నాకి. ఇన్ని రోజుల నుంచి ప్రతిరోజు న్యూస్ చేస్తున్నావు, అయినా కనిపెట్టలేకపోతున్నావా? ఏంటి? అయ్యో, వారేమో పీక్ పొజిషన్కి వెళ్తుంది అంటాడు, ఆ స్టాక్ మార్కెట్ ఏమో దడేలు పడిపోద్ది. మళ్ళీ ఇరాన్ వాళ్ళేమో నాకు అడుక్కుంటున్నారు, యుద్ధం ఆపండి అంటున్నారు అని సీజ్ఫైర్ అంటాడు. మళ్ళీ స్టాక్ మార్కెట్ ఏమో ఇలా పెరిగిపోద్ది. ఇదంతా ట్రంప్ గడి మాస్టర్ ప్లాన్. నీకు అర్థం కావట్లే, నువ్వేమో తెలియక రోజంతా న్యూస్లో చూస్తున్నావు. లైఫ్లో అంటూ కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు చెప్పు, ఇందాలేదో అన్నావు కదా కుక్క అని, ఇప్పుడు ఎవరు ఆ కుక్క? ఎక్కువ ఆలోచించుకో, మన ఆడియన్స్కి ఆల్రెడీ అర్థమైపోయింది. పరువు పోయిందిగా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి? అందుకే కదా ఎందాక చెప్పాను మన తినే వస్తువులు రేట్లు పెరుగుతాయని. ఎప్పుడు పెరుగుతాయని చెప్పావా? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగింది కదా, ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. అందుకే నిన్ను నిబ్బా అని అన్నాను బావా. ఏయ్ తగ్గు. ఇప్పుడు మన దేశంలో 5 స్టేట్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అది May 4th రిజల్ట్స్ అంటున్నారు. సో అంతవరకు దేని మీద కూడా మనకి రేట్స్ అయితే పెరగవు. ఓహో, అంటే May 1st వీక్ తర్వాత గ్యాస్, పెట్రోల్ ఇంకా నిత్యావసరాల వస్తువులపై రేట్లు పెరుగుతాయా? వచ్చాడండి సైంటిస్ట్, ప్రతిదీ పోసుకొచ్చినట్టు చెప్తే కానీ అర్థం కాలేదు. అందుకే నేను నిబ్బా అంటాను బావా. ఓయ్, ఏదో ఈ ఎపిసోడ్లో నీ క్యారెక్టర్ హైలైట్ చేద్దామని చెప్పి ఇలా రాశాను. ఇలా చేసావు అనుకో, నెక్స్ట్ నుంచి ఏ ఎపిసోడ్లో నువ్వు ఉండవు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఉండాలనే థాట్ నీ బుర్రలోకి వస్తే నెక్స్ట్ పూట నీ ఇంట్లో ఫుడ్డే ఉండదు, గుర్తుపెట్టుకో.
అమ్మ బాబు అలా చేయకురా ప్లీజ్ రా మరదలు. అది అలా రా దారికి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ మేము వచ్చాము. నాకు రీసెంట్గా జాబ్ రావడం వల్ల చాలా డేస్ నుంచి అసలు వీడియోస్ మేము పోస్ట్ చేయట్లేదు. సో ఇప్పటి నుంచి అయితే మేము కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాము. అండ్ మా వీడియో కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హలో అండి, అందరికి నమస్కారం. రమ్య హరీష్ వైఫ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీళ్ళ కామెడీ టైమింగ్ బాగుంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.